హాయ్ హలో ఐ యామ్ జాడి రాజన్న. వెల్కమ్ టు జాడి క్లాసెస్. ఈరోజు మనం ట్రిగోనమెట్రీ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ట్రిగోనమెట్రీ అనే పేరు రాగానే చాలామంది పిల్లలు అది టఫెస్ట్ హార్డెస్ట్ చాప్టర్ అని చాలా భయాందోళనకు గురి కావడం జరుగుతుంది. కానీ ఈ ట్రిగోనమెట్రీ అనే చాప్టర్ చాలా సులభం. కానీ కొన్ని రేషియోస్ని, కొన్ని ఐడెంటిటీస్ని దాదాపు గుర్తుంచుకుంటే ట్రిగోనమెట్రీ అనేది చాలా ఈజియెస్ట్ చాప్టర్. కాబట్టి మీరందరూ కూడా హార్డ్ అనే చాప్టర్ నుండి బయటకు వచ్చి ఈ చాప్టర్ చాలా ఈజీ లెవెల్స్లో ఉంటుందని చెప్పి మీరందరూ కూడా పాజిటివ్ యాటిట్యూడ్ తోటి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ట్రిగోనమెట్రీ అనే వర్డ్ ఇది ఒక గ్రీక్ భాష నుండి వచ్చిన పదం. ట్రిగోనమెట్రీ అనే పదం ట్రిగన్ ప్లస్ మెట్రాన్ అనే రెండు పదాలను కలయికనే ట్రిగోనమెట్రీ. ట్రీ అంటే ట్రైగాన్. ట్రై అంటే 3, గాన్ మీన్స్ సైడ్స్. ట్రైగాన్ అంటే 3 సైడ్స్ అని దాని యొక్క అర్థం. మెట్రాన్ అంటే ఏంటి? మెట్రాన్ అంటే మెజర్మెంట్స్. మెట్రాన్ అంటే మెజర్మెంట్. ఇప్పుడు ట్రైగాన్ అంటే ఇక్కడ ఇంకో పాలిగాన్ అనే పదము మనం విన్నాం. పాలిగాన్ అంటే పాలి అంటే మెనీ, గాన్ అంటే సైడ్స్, అంటే మెనీ సైడ్స్ ఫిగర్. మెనీ సైడ్స్ ఉన్న ఒక ఫిగర్. ఇప్పుడు మెనీ సైడ్స్ 1 2 3 4 5 6. దీన్ని ఇదొక 6 సైడ్స్ ఉన్న ఒక పాలిగాన్. మనము చాలా పాలినోమియల్. పాలి అంటే మెనీ, పాలి అంటే మెనీ. నోమియల్ టర్మ్స్ అంటే మెనీ టర్మ్స్ అంటే ఈ పాలి అనేది గ్రీక్ వర్డ్. పాలినోమియల్ అంటే చాలా టర్మ్స్ కలిగి ఉన్నది అని అర్థం. కాబట్టి ట్రైగాన్ అంటే 3 సైడ్స్ కలిగి ఉన్నది. 3 సైడ్స్ కలిగి ఉన్నదంటే ఇదొక ట్రయాంగిల్. 3 సైడ్స్ కలిగి ఉన్నది ఏంటి? ట్రయాంగిల్. మనము ట్రయాంగిల్లో ఏమేమి ఉంటున్నాయి? పార్ట్స్ ఏముంటాయి? సైడ్స్. మనము ట్రయాంగిల్లో చూసినప్పుడు ఫస్ట్ సైడ్స్ ఉంటాయి. సైడ్స్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి? సైడ్స్ ఏబి సైడ్, బీసీ సైడ్, ఏబి, బీసీ అండ్ ఏసీ అనే 3 సైడ్స్ ఇందులో కలిగి ఉన్నవి. అదే రకంగా ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి దీంట్లో? యాంగిల్స్ యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, 3 యాంగిల్స్ను కలిగి ఉంది ట్రయాంగిల్. ట్రిగోనమెట్రీ అనేది మనము 3 సైడ్స్ని, 3 యాంగిల్స్ని మెజర్మెంట్ చేయడానికి ఈ ట్రిగోనమెట్రీ అనేది మనకు యూజ్ అవుతుంది. ట్రిగోనమెట్రీ దేని యూజ్ అవుతుంది? 3 సైడ్స్ యొక్క లెంత్లను కొలవడానికి, యాంగిల్స్ని కూడా కొలవడానికి ఈ ట్రిగోనమెట్రీ అనేది మనకు యూజ్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు సైడ్స్ను మనము ఎలా మెజర్మెంట్ చేస్తాము? సైడ్స్ యొక్క యూనిట్ ఏంటి? నువ్వు ఎంత హైట్ ఉన్నావు దాని యొక్క యూనిట్ ఏంటిది? హైట్ అంటే మనము ఏమేమి చేయొచ్చు? సెంటీమీటర్లో కొలవచ్చు, మీటర్లో కొలవచ్చు. ఓకే, సెంటీమీటర్లో, మీటర్లో మనము మీ ఎంత హైట్ ఉందని తెలడానికి సెంటీమీటర్లో కానీ, మీటర్లో కానీ, ఫీట్స్లో కానీ కొలవచ్చు.
ఫీట్స్లో కూడా కొలవచ్చు. వీటిని యూనిట్స్ అని అంటాం. దీన్ని ఏమంటాం? యూనిట్స్ అంటాం. అంటే సైడ్స్ని కొలవడానికి మనకు సెంటీమీటర్స్ కానీ మీటర్స్ కానీ మనము యూజ్ చేస్తాం. అదే రకంగా ఇప్పుడు యాంగిల్స్ని కొలవడానికి ఏం యూజ్ చేస్తాం? యాంగిల్స్ కొలవడానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. యాంగిల్స్ కొలవడానికి కూడా కొన్ని పద్ధతులు, కొన్ని యూనిట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు యాంగిల్స్ను సిస్టమ్ ఆఫ్ యూనిట్స్, యాంగిల్స్ని కూడా మెజర్మెంట్ చేయడానికి 3 పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఇంగ్లీష్ మెథడ్, ఇంకోటి ఫ్రెంచ్ మెథడ్, ఇంకోటి సర్క్యులర్ సిస్టమ్. 3 సిస్టమ్స్లో మనము యాంగిల్స్ని మెజర్మెంట్ చేయొచ్చు. ఇంగ్లీష్లో డిగ్రీస్లో మెజర్మెంట్ చేస్తాం. ఇంగ్లీష్లో డిగ్రీస్. అలా ఫ్రెంచ్ వాళ్ళు గ్రేడ్స్లో దీన్ని యాంగిల్స్ని మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. సర్క్యులర్ సిస్టంలో మనం యాంగిల్స్ని రేడియన్స్లో మెజర్మెంట్ చేస్తాం. ఇక్కడ 180 degrees ఈజ్ ఈక్వల్ టు పై రేడియన్. రేడియన్ అంటే RAD అని రాయాలి. అంటే 180 degrees ఈజ్ ఈక్వల్ టు పై రేడియన్స్ అని రాయొచ్చు. లేక 180 degrees ఈజ్ ఈక్వల్ టు పై రేడియన్ అని ఈ రకంగా రాయొచ్చు. ఓకే, ఇప్పుడు డిగ్రీ, 1 degree ఈజ్ ఈక్వల్ టు 60 minutes. 1 degree ఈజ్ ఈక్వల్ టు 60 minutesగా మనం తీసుకోవచ్చు. అదే రకంగా 1 minute ఈజ్ ఈక్వల్ టు 60 seconds అని తీసుకోవచ్చు. 1 minute ఈజ్ ఈక్వల్ టు 60 secondsగా తీసుకోవచ్చు. సెకండ్ అంటే అవర్స్కి సంబంధించిన ఇష్యూ కాదు. ఇక్కడ 1 అవర్కు మనం ఏం తీసుకుంటాం? 60 minutes అని తీసుకుంటాం. కానీ మినిట్స్ అంటే ఆ మినిట్స్ కాదు, ఇది యాంగిల్స్ను కొలిసే యూనిట్స్. ఓకే, ఇప్పుడు యాంగిల్స్ను కొలవడానికి 3 మెథడ్స్ మనం యూజ్ చేస్తాం. ఒకటి ఇంగ్లీష్ మెథడ్, ఒకటి ఫ్రెంచ్ మెథడ్, ఇంకోటి సర్క్యులర్ మెథడ్. సర్క్యులర్ మెథడ్ని SI యూనిట్, ఇది SI యూనిట్, ఇంటర్నేషనల్ సిస్టమ్ అని అంటాం. మనం ఎక్కువ శాతము ఈ ఫ్రెంచ్ సిస్టాన్ని ఎక్కువ వాడడం లేదు, దాన్ని ఇగ్నోర్ చేయండి. మనము ఇంగ్లీష్ మెథడ్ను అండ్ సర్క్యులర్ సిస్టమ్ను రెండు మెథడ్స్ని యాంగిల్స్ మెజర్మెంట్ చేయడానికి వాడతాం. ఓకే, ఇప్పుడు యాంగిల్స్ ఈ డిగ్రీల నుండి రేడియన్స్ నుంచి డిగ్రీకి ఎలా మనము మార్చచ్చో చూద్దాం. ఇక్కడ చూడండి, 180 degrees ఈజ్ ఈక్వల్ టు పై రేడియన్స్. అంటే మనకు 180 degree అంటే మనం ఎంత రాసుకోవచ్చు? 180 degree ఈజ్ ఈక్వల్ టు పై రేడియన్స్ రాసినా ఏం కాదు. ఓకే, ఇక్కడ 90 degrees ఈజ్ ఈక్వల్ టు మనము ఏం రాయొచ్చు అంటే 180ని 90 రాయాలంటే 2తో డివిజన్ చేయాలి. కాబట్టి ఇక్కడ చూడండి, 180/2 π/2 రేడియన్స్. ఇక్కడ 180/2 అంటే వాల్యూ ఎంత? 90. అంటే 90 degrees ఈజ్ ఈక్వల్ టు π/2 అని రాయొచ్చు. 90 degree ఈజ్ ఈక్వల్ టు π/2 రేడియన్స్ అని రాయొచ్చు. π/2 రేడియన్స్. మనకు 60 కావాలంటే ఏం చేయాలి? 180 degree ఈజ్ ఈక్వల్ టు పై రేడియన్స్. 60 కావాలంటే మనకు 180 degreesని దేంతో డివిజన్ చేస్తే 180ని డివిజన్ చేస్తే మనకు 60 వస్తుందో మీరు గమనించండి. దేంతో చేస్తే 180 degrees by 3 ఈజ్ ఈక్వల్ టు π/3 రేడియన్స్. అంటే ఈ 180ని 3 తోటి పైని కూడా 3తో డివిజన్ చేసినప్పుడు 180ని 3తో చేసినప్పుడు 60 ఈజ్ ఈక్వల్ టు π/3 రేడియన్స్ రావడం జరిగింది. ఇది 60 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? π/3 రేడియన్స్. అదే రకంగా మనము ఇక్కడ 45ని చూద్దాం.
45 చూద్దాం. 180 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 5 రేడియన్స్. 45 రావాలంటే 180ని దేంతో డివిజన్ చేయాలి? 4తో డివిజన్ చేయాలి. ఇక్కడ బోత్ సైడ్ 4తో డివిజన్ చేయండి. ఇక్కడ 180 డిగ్రీస్ బై 4 రేడియన్స్. 4తో డివిజన్ చేసినప్పుడు 180ని 4తో డివిజన్ చేసినప్పుడు 45 రావడం జరుగుతుంది. కాబట్టి 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 5/4 రేడియన్స్ అని రాయవచ్చు. ఓకే, ఇది థర్డ్ వన్. ఇప్పుడు 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 5/4 రేడియన్స్ అని రాయొచ్చు. అదే రకంగా 30 డిగ్రీస్ని ఎలా మెజర్మెంట్ చేయాలో చూద్దాం. ఇక్కడ మళ్ళీ 180 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 5/5 రేడియన్స్. ఇప్పుడు 30 రావాలంటే 180ని దేంతో డివిజన్ చేయాలి? 6తో డివిజన్ చేయాలి. 180 డిగ్రీస్ బై 6 ఈజ్ ఈక్వల్ టు 5/6 రేడియన్స్. 6 3 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 5/6 రేడియన్స్గా మనము రాయొచ్చు. కాబట్టి 30 ఈజ్ ఈక్వల్ టు 5/3 5/6 రేడియన్స్గా మనము రాయవచ్చు. చూడండి, 30ని 4తో మల్టిప్లికేషన్ చేసినా కానీ 120 రావడం జరుగుతుంది. ప్లస్ 60ని 2తో మల్టిప్లికేషన్ చేసినా కానీ 120 రావడం జరుగుతుంది. కాబట్టి మనము ఈ 39 కానీ 16 అనేది కానీ తీసుకొని మనము 120కి సంబంధించిన డిగ్రీని రేడియన్గా రాయొచ్చు. చూద్దాం. ఇప్పుడు 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం రావడం జరిగింది? 5/3 రేడియన్స్. ఇట్లా రాసినా ఓకే. 60 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 5/3 రేడియన్స్. ఇప్పుడు 60ని దేనితో మల్టిప్లికేషన్ చేసినప్పుడు, బోత్ సైడ్ దేనితో మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకు 120 వస్తుంది. 60ని 2తో మల్టిప్లికేషన్ చేస్తే 120 రావడం జరుగుతుంది. అదే రకంగా దీన్ని కూడా 5/3ని కూడా 2తో మల్టిప్లికేషన్ చేయాలి. 2 × 60 ఈజ్ ఈక్వల్ టు 120 డిగ్రీస్. 2π/3 అంటే 120 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? 2π/3 అని మనము మెజర్మెంట్ చేయొచ్చు. చాలా మట్టుకు 150 ఈజ్ ఈక్వల్ టు ఎంత రాయొచ్చు చెప్పండి? 150 డిగ్రీస్కి సంబంధించిన 150 డిగ్రీస్ అంటే మనము దేని తీసుకుంటే 150 డిగ్రీస్ అవుతుంది? చూడండి, 150 డిగ్రీస్ దేని చూస్తే మనకు 150 అవుతుంది? 150 ఇక్కడ చూడండి, 30 తీసుకోండి. 30 తీసుకొని 30కి సంబంధించి తీసుకొని దాన్ని 5తో మల్టిప్లికేషన్ చేసామనుకోండి, 5 × 30 150. కాబట్టి ఇంకొక తీసుకోండి, 30 ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 5/6 రేడియన్స్. ఇక్కడ బోత్ సైడ్ 5తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు 5 × 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 5 × 5 రేడియన్ బై 6. 5 × 30 ఈజ్ ఈక్వల్ టు 150 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 5π/6. అంటే ఇక్కడ 150 అంటే 5π/6 అని మనము రాయవచ్చు. ఓకే, అదే రకంగా 210 రావాలంటే అది కూడా 30 డిగ్రీని 7 తోటి మల్టిప్లికేషన్ చేస్తే మనకు 210 సంబంధించిన రేడియన్లో మనం మార్చవచ్చు. చూద్దాం. ఇక్కడ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 5/6 దీన్ని 120 రావాలంటే 30ని దేంతో మల్టిప్లికేషన్ చేయాలి? 7 తోటి. కాబట్టి 7 × 30 ఈజ్ ఈక్వల్ టు 7 × 5/6. 210 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 7π/6గా మనము రాయొచ్చు. అంటే దీన్ని 7π/6 అని రాయవచ్చు. కాబట్టి అదే రకంగా 270 డిగ్రీస్ని మనము రేడియన్స్లో మార్చాలి. ఎలా? 270 రావాలంటే మనకు 90కి సంబంధించిన ఈ రెండింటిని 3తో మల్టిప్లికేషన్ చేస్తే 270 వస్తుంది. కాబట్టి 90 డిగ్రీకి సంబంధించిన తీసుకోండి. 90 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు
π/2 రేడియన్స్. ఇక్కడ 270 రావాలంటే 90ని దేంతో మల్టిప్లికేషన్ చేయాలి? దేంతో? 3 తోటి. 3 × 90 degrees ఈజ్ ఈక్వల్ టు 3 × π/2. 270 degrees ఈజ్ ఈక్వల్ టు 3π/2. 3π/2 అంటే 270 ఈజ్ ఈక్వల్ టు 3π/2 అని మనము రాయవచ్చు. 360 degrees. 360 degrees దేంతో మనం మల్టిప్లికేషన్ చేయొచ్చు? మన కండిషన్ ఏంటి? 180 degrees ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు 180 degreesని 360గా మార్చాలంటే 180 degreesని బోత్ సైడ్ 2తో మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 2 × 180 ఈజ్ ఈక్వల్ టు 2 × π. 180 ఈజ్ ఈక్వల్ టు π రేడియన్. అంటే 2 × π రేడియన్. అంటే 360 degrees ఈజ్ ఈక్వల్ టు 2π రేడియన్ అని చెప్పచ్చు. అంటే 2π రేడియన్. ఈ రకంగా మనము డిగ్రీస్ని రేడియన్స్లో మార్చుకోవడం చాలా సులభంగా నేర్చుకున్నాం. ఒకవేళ రేడియన్స్లో ఇస్తే డిగ్రీలో ఎలా మార్చుకోవాలి? ఏం లేదు, ఇక్కడ మనం ఒక సింపుల్గా ఇది చాలా సింపుల్గా మనం మార్చుకోవచ్చు. 3π/2. 3π/2ని అది ఎన్ని ఉన్నది? రేడియన్స్లో ఉన్నది. రేడియన్స్లో ఉన్నదాన్ని మనము దేంతో మార్చాలి? డిగ్రీలో మార్చుకుందాం. పై రేడియన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వాల్యూ? 180 degrees. 3 × 180 degrees / 2. ఇక్కడ 2తో డివిజన్ చేసినప్పుడు 180 క్యాన్సిల్ ఏమవుతుంది? 3 × 90 degrees. 3 × 90 degrees అంటే 270 degrees. అంటే 3π రేడియన్ బై 2. 3π/2 రేడియన్ని మనం డిగ్రీస్లో మార్చినప్పుడు 270 degreesగా మార్చడం జరిగింది. ఇక్కడ ఏం లేదు, రేడియన్లను డిగ్రీ మార్చడం చాలా సులభం. ఇక్కడ పై ఉన్న దగ్గర 180 రాసినాం అనుకోండి, అక్కడ 180 ఇప్పుడు పై ఉన్న దగ్గర π/2 అంటే పై ఉన్న దగ్గర 180 రాసి /2. 180ని 2తో డివిజన్ చేస్తే ఎంత వస్తుంది? 90 degrees. కాబట్టి మీరు రేడియన్స్ నుంచి డిగ్రీలకు, డిగ్రీ నుంచి రేడియన్స్కు మార్చడం నేర్చుకుంటే చాలా సులభం అవుతుంది. చాలా సమస్యలలో కొన్నిసార్లు యాంగిల్స్ని మనకు డిగ్రీలో కాకుండా రేడియన్స్లో ఇవ్వడం జరుగుతుంది. చాలామంది పిల్లలు రేడియన్స్లో ఇవ్వగానే అది ఏ రకం ఆ రేడియన్స్ని డిగ్రీలో మార్చు ఎలాగో పిల్లలకు తెలియకపోవడం వల్ల కొందరు చాలా ఈజీ సమస్యని కూడా వదిలిపెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ డిగ్రీ నుండి రేడియన్స్లోకి, రేడియన్ నుండి డిగ్రీలకు మార్చడం దాన్ని పూర్తిగా స్పష్టంగా మీకు వస్తే ఇది యాంగిల్స్ను మెజర్మెంట్ చేయడం ఎలాగో మీరు ఇప్పుడు యాంగిల్స్ను మెజర్మెంట్ చేయడం ఎలాగో తెలుసుకున్నారు. ఓకేనా? ఇప్పుడు సైడ్స్ని మెజర్మెంట్ చేయడానికి సెంటీమీటర్స్ కానీ మీటర్స్ కానీ వాడతారు. అదే రకంగా యాంగిల్స్ మెజర్మెంట్ చేయడానికి ముఖ్యంగా డిగ్రీలను తర్వాత రేడియన్స్ను ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఈ రెండు మెథడ్స్ మీరు చాలా స్పష్టంగా క్లియర్గా నేర్చుకుంటే రాబోయే మన ట్రిగోనోమెట్రీ అనే లెసన్ చాలా సులభంగా మనం నేర్చుకోవచ్చు. ఓకే, ఓకే మనము ట్రిగోనోమెట్రీలో రైట్ ట్రయాంగిల్ని ఎక్కువ యూజ్ చేస్తాం. రైట్ ట్రయాంగిల్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ అంటే 90 degrees. ఎంత? 90 degrees. రైట్ యాంగిల్ అంటే ఎంత? 90 degrees. అంటే ఈ ట్రయాంగిల్లో ఒక యాంగిల్ తప్పకుండా 90 degrees ఉండాలి. అలాంటి ట్రయాంగిల్లోని సైడ్స్ని, యాంగిల్స్ని మనము ఎలా మెజర్మెంట్ చేయడమో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ మనము చూసినప్పుడు ఒకటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని తీసుకుందాం. ఒక రైట్ ట్రయాంగిల్ని తీసుకుందాం. రైట్ ట్రయాంగిల్ ఏంటి? ఇక్కడ ఏబిసి అనేది ఒక రైట్ ట్రయాంగిల్. ఇప్పుడు దీంట్లో చూసినప్పుడు దీంట్లో ఎన్ని సైడ్స్ ఉన్నాయి మనకి? ఇప్పుడు అక్కడ ఏసీ అనే ఒక సైడ్ ఉంది, ఏబి అనే సైడ్ ఉంది, ఒకటి బీసీ అనే సైడ్, 3 సైడ్లు మనకి ఇక్కడ దర్శనం ఇస్తున్నాయి. మరి వీటికి ఈ సైడ్స్కి ఒక రకంగా కొన్ని పేర్లు ఉన్నాయి. ప్రతి మనిషికి, ప్రతి జీవికి పేరు ఉంటుంది, పేర్లు ఉంటాయి.
కాబట్టి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో కూడా ఈ 3 సైడ్లకు ఈ సైడ్కో పేరు ఉంటుంది, ఈ సైడ్కో పేరు ఉంటుంది, ఈ సైడ్కి ఒక పేరు ఉంటుంది. ఆ పేర్లు ఏంటో మనము పెడదాం, ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో రైట్ ట్రయాంగిల్లో చూసినప్పుడు ఎన్ని సైడ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? 3 సైడ్స్ ఉన్నాయి. ఏ సైడ్స్? ఒకటి సైడ్స్ చూసినప్పుడు ఏసీ అనే ఒక సైడ్ ఉంది, బీసీ అనే ఒక సైడ్ ఉంది, ఏబి సైడ్, 3 సైడ్లు మనం ఇక్కడ ఉండడం జరిగింది. అదే రకంగా యాంగిల్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? యాంగిల్ బి ఒకటి ఉన్నది. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఇక్కడ ఒక 90 degrees తప్పకుండా ఉండాలి. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని మనము రైట్ ట్రయాంగిల్ని తీసుకోవాలి ట్రిగోనోమెట్రీలో. అదే రకంగా ఇంకా 2 యాంగిల్ ఏ, యాంగిల్ సి అనే 2 అక్యూట్ యాంగిల్స్. అక్యూట్ యాంగిల్స్ అంటే ఏంటి? అక్యూట్ యాంగిల్స్ ఉండాలి. అక్యూట్ యాంగిల్స్ అంటే 0 కంటే ఎక్కువ ఉండాలి, 90 degrees కంటే తక్కువ ఉండాలి. 0 degree కంటే ఎక్కువ, 90 degrees కంటే తక్కువ ఉన్న యాంగిల్ను అక్యూట్ యాంగిల్ అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ 0 కంటే ఎక్కువ ఉండాలి, ఏ అనే యాంగిల్లో 90 కంటే తక్కువ ఉండాలి. ఏ దగ్గర కూడా 0 కంటే ఎక్కువ ఉండాలి, 90 కంటే తక్కువ ఉండాలి. అంటే ఒక రైట్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఒకటి 90 degrees ఉంటుంది, మిగతా 2 యాంగిల్స్ అక్యూట్ యాంగిల్స్గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు పేర్లు పెడదాం. పేర్లు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించుకోండి. ఇక్కడ మనము సి అనే యాంగిల్ని కన్సిడర్ తీసుకుందాం. సి యాంగిల్ పరంగా తీసుకుందాం. సి నుండి మనము తీసుకుంటున్నాం. సి అనే యాంగిల్ను పరంగా మనము సైడ్స్కి పేరు పెడుతున్నాం. ఈ యాంగిల్ పరంగా మనము ఈ సైడ్స్కి పేరు పెట్టడం జరుగుతుంది. రైట్ యాంగిల్కి అపోజిట్ ఉన్న యాంగిల్ని దాన్ని హైపోటెనస్ అంటారు. ఏమంటారు? హైపోటెనస్. ఈ రైట్ యాంగిల్కి అపోజిట్ ఈ సైడ్ని హైపోటెనస్ ఏమంటారు? ఇది హైపోటెనస్. ఎక్కడన్నా కానీ ఏ ట్రయాంగిల్లో ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు 90 degrees ఏడ ఉందో వెతకండి. వెతికి దాని సైడ్కి అపోజిట్గా ఉన్న సైడ్ని దాన్ని హైపోటెనస్ అంటారని ఒక పేరు పెట్టండి. ఫస్ట్ పేరు అయిపోయింది. ఒక సైడ్కు మనం పేరు పెట్టడం జరిగింది. ఏంటి? ఏసీ సైడ్ పేరు ఏంటిది? హైపోటెనస్. ఏసీ అనే సైడ్కి ఈ లెంత్ ఆఫ్ ది సైడ్కి మనం ఏం పెట్టాం? ఈ సైడ్కి అంతా హైపోటెనస్ అని పేరు పెట్టినాం. మళ్ళీ మిగతా 2 సైడ్లకి ఏ పేరు పెట్టాలి? దీని పేరేంటిది, దీని పేరేంటిది? అప్పుడు మనమైతే ఏ నుంచి అయితే మనము యాంగిల్స్ని తీసుకుంటున్నామో, ఏ యాంగిల్ని అయితే మనం తీసుకుంటున్నామో ఆ యాంగిల్కి అపోజిట్ ఉన్న యాంగిల్ని, ఈ యాంగిల్కి అపోజిట్ ఏది ఉంది? సైడు. ఈ యాంగిల్కి అపోజిట్ ఉన్న సైడ్ ఏంటిది? ఏబి సైడ్. యాంగిల్కు మనం ఫస్ట్ది 90 degree తీసుకున్నాం, తర్వాత యాంగిల్ని చూస్తున్నాం. యాంగిల్కి అపోజిట్ ఉన్న సైడ్, దీనికి అపోజిట్. ఇప్పుడు నాకు మీరు అపోజిట్గా ఉన్నారు, అపోజిట్గా కూర్చోవడం జరిగింది. మనం ఇద్దరం అపోజిట్గా ఉన్నాం. అదే రకంగా ఈ సైడ్కి ఈ యాంగిల్కి ఈ సైడ్ అపోజిట్గా ఉంది. కాబట్టి దీన్ని ఏమంటారు? ఆపోజిట్ సైడ్ అంటారు. అపోజిట్ సైడ్ ఏమనాలి? అపోజిట్ సైడ్. దీన్ని ఏమనాలి? అపోజిట్ సైడ్. ఈ సైడ్ని అపోజిట్ సైడ్ అని అనాలి. కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్. ఈ సైడ్ పేరేంటి? అపోజిట్ సైడ్. ఏ యాంగిల్ పరంగా తీసుకున్నప్పుడు? సి అనే యాంగిల్ని తీసుకున్నప్పుడు, సి దగ్గర ఉన్న యాంగిల్ పరంగా తీసుకుంటే అది అపోజిట్ యాంగిల్. మిగిలిన యాంగిల్ సైడ్ ఏంటిదిగా? ఈ సైడ్ అయిపోయింది, ఈ సైడ్ అయిపోయింది. మిగిలిన సైడ్ ఏంటిది? బీసీ సైడ్. ఈ బీసీ సైడ్ని అడ్జసెంట్ సైడ్ అంటారు.
ఏ సైడ్ అంటారు? అడ్జసెంట్ సైడ్. కాబట్టి బీసీ సైడ్ పేరు అడ్జసెంట్ సైడ్. ఈ రకంగా మనము యాంగిల్ సి పరంగా వీటి యొక్క రైట్ యాంగిల్లో ఉన్న సైడ్స్కి పేరు పెట్టడం జరిగింది. ఓకే, ఇప్పుడు యాంగిల్ ఏ పరంగా ఈ సైడ్స్కి పేరు పెడదాం. యాంగిల్కు ఏ పరంగా చూసినప్పుడు మనము ఈ రైట్ ట్రయాంగిల్లో ఉన్న సైడ్స్కి పేరు పెడదాం. చూడండి, ఫస్ట్ మనము ఏం చెప్పాము? మనం రైట్ యాంగిల్కి అపోజిట్ ఉన్న సైడ్ని మనము హైపోటెనస్ అని అంటాం. రైట్ యాంగిల్కి ఇప్పుడు రైట్ యాంగిల్ ఏడుంది? బి దగ్గర ఉంది. బి దగ్గర దీనికి అపోజిట్ ఉన్న సైడ్ ఏంటిది? ఏసీ. కాబట్టి ఏసీ సైడ్ని హైపోటెనస్ అంటారు. హైపోటెనస్ అని అంటారు. ఓకే, సరే. ఇప్పుడు మరి అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది? అవుతుంది. అదే రకంగా ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? చాలామంది పిల్లలు ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ కావడం జరుగుతుంది. ప్రతిసారి ఇది అపోజిట్ సైడ్ అని, ఇది అడ్జసెంట్ సైడ్ అని చాలామంది పిల్లలు అపోలో ఉన్నారు. కానీ యాంగిల్ పరంగా చూసినప్పుడు వాటి యొక్క సైడ్స్ యొక్క పేర్లు మారుతాయని చాలామంది పిల్లలకు తెలియదు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా వినండి. మనము ఏ యాంగిల్ పరంగా చూసినప్పుడు ఇది అపోజిట్ సైడే అవుతుంది. కానీ యాంగిల్ ఏ పరంగా చూసినప్పుడు ఇది అపోజిట్ సైడ్ కాదు. అందుకనే మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇది రైట్ యాంగిల్, ఇది ఒక అక్యూట్ యాంగిల్. ఏంది ఇది? అక్యూట్ యాంగిల్. అంటే ఇక్కడ ఏ డిగ్రీలో ఉంటుంది? ఇక్కడ ఒకవేళ ఈ 90 నుండి టీటా అనేది 0 కంటే ఇక్కడ ఉన్న యాంగిల్ ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి ఉంటుంది? అక్యూట్ యాంగిల్ అంటే యాంగిల్ 0 కంటే ఎక్కువ ఉంటుంది, 90 కంటే తక్కువ ఉంటుంది. 0 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటుంది, 90 కంటే తక్కువ ఉంటుంది. అది ఒక అక్యూట్ యాంగిల్. కాబట్టి ఇప్పుడు ఏసీని మనం పేరు పెట్టడం జరిగింది. మరి యాంగిల్ ఏ పరంగా చూసినప్పుడు దీనికి అపోజిట్ ఉన్న సైడ్ ఏంటిది? దీనికి అపోజిట్ ఉన్న సైడ్ ఏంటిది? ఇది అపోజిట్ ఉన్న సైడ్. దానికి అపోజిట్ ఉన్న సైడ్ బీసీ. కాబట్టి బీసీని అపోజిట్ సైడ్ అంటారు. అపోజిట్ సైడ్ బీసీని ఏమంటారు? అపోజిట్ సైడ్ అని అంటాం. తర్వాత మిగిలిన సైడ్ ఏంటిది? ఏబి. మిగిలిన సైడ్ ఏమనుకోవాలి? అడ్జసెంట్ సైడ్ అనుకోవాలి. ఏబి ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్. ఓకే, ఈ రెండు రకాల పేర్లను మనము పెట్టడం వస్తే సగము ట్రిగనోమెట్రీని సాధించినట్లే. ఓకే, ఇప్పుడు ట్రిగనోమెట్రీ రేషియోస్ని గురించి చూద్దాం. డిఫైనింగ్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ను మనము ఎలా రాయాలో చూద్దాం. ఇప్పుడు ఈ సైడ్స్ 3 ఉంది కదా. ఏముంది? ఏబి అనే సైడు, బీసీ అనే సైడు, అదే రకంగా ఏసీ అనే సైడ్స్ 3 సైడ్స్ ఉండడం జరిగింది. మనము యాంగిల్ సి పరంగా మనము ఈ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ని చూద్దాం. చాలా మట్టుకు ఇక్కడ ఏ సైడ్స్ రేషియోను ఇప్పుడు 3 సైడ్లు ఉన్నాయి. ఏ సైడ్ ఉన్నాయి? సైడ్స్ ఏంటి? సైడ్స్ ఒకటి ఏబి, ఒకటి బీసీ, ఇంకోటి ఏసీ అనే 3 సైడ్లు ఉండడం జరిగింది. ఇక్కడ యాంగిల్ సి పరంగా చూసినప్పుడు ఇప్పుడు సైన్ ఆఫ్ యాంగిల్ సి, దీన్ని ఏ రకంగా రాస్తాం మనం? సైన్ సి అని మనం చదువుతాం. ఎస్ఐఎన్ఈ కాకుండా ఎస్ఐఎన్ సైన్గా మనం చదవాలి. సైన్ సి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ అపోజిట్ సైడ్. ఇక్కడ సైడ్స్ యొక్క నేమ్స్ పెడదాం మనం. ఈ సైడ్ల యొక్క నేమ్స్ పెడదాం. ఇది హైపోటెనస్. ఈ సైడ్ పేరు ఏంది? హైపోటెనస్.
ఈ అపోజిట్గా ఉన్న సైడ్ని అపోజిట్ సైడ్, ఇదేంది అపోజిట్ సైడ్, ఇది అపోజిట్ సైడ్. మిగిలిన సైడ్ ఏంది అడ్జసెంట్ సైడ్, అడ్జసెంట్ సైడ్. ఆల్రెడీ ఇంతకుముందే మనకు అపోజిట్ సైడ్ ఎలాగో తెలుసు. మనకు ఈ ఏదైతే యాంగిల్ని మనం చూస్తున్నామో, ఇప్పుడు సి అనే యాంగిల్ పరంగా చూస్తున్నాం కాబట్టి దానికి అపోజిట్ ఉన్న సైడ్ని అపోజిట్ సైడ్ అంటాం. అదే రకంగా 90 డిగ్రీస్కి అపోజిట్గా ఉన్నదాన్ని హైపోటెనస్ అంటాం. మిగిలిన సైడ్ని అడ్జసెంట్ అని మనం చదువుకున్నాం. కాబట్టి సైన్ సి ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు, అపోజిట్ సైడ్ బై అపోజిట్ సైడ్ బై అపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ, యాంగిల్ సి, అపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సి, యాంగిల్ సికి ఆపోజిట్ సైడు బై హైపోటెనస్, 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 హైపోటెనస్ అని రాయాలి. అది సైన్కి సంబంధించిన రూల్. అదే రకంగా కాస్, సైన్కి సంబంధించిన తర్వాత కొసైన్, కొసైన్ ఆఫ్ యాంగిల్ సి, దీన్ని కొసైన్ అని రాస్తాం కానీ మనము సింపుల్గా కాస్, దీన్ని కాస్ సి అని చదువుతాం. కాస్ సి, కాస్ సి. కానీ ఇది సైన్ కాబట్టి ఇది కోసైన్, కోసైన్, కోసైన్. కాబట్టి కొసైన్ అనుకోకుండా మనం కాస్ సి అని చదువుతాం. కాస్ సి అంటే దాని యొక్క వాల్యూస్ ఏంటి, కాస్ సి అంటే ఏంటి వాల్యూస్, ఇక్కడ అపోజిట్ సైడ్ అంటే ఏంటి ఏబి బై ఏసి అని మనము రాయాలి. ఇంకా కాస్ సి వాల్యూ ఏంటి అడ్జసెంట్ సైడ్, అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సి. అదే రకంగా ఇక్కడ హైపోటెనస్, హైపోటెనస్ అని మనము రాయాలి. ఓకే. తర్వాత టాంజెంట్, టాంజెంట్ ఆఫ్ యాంగిల్ సి, టాంజెంట్ ఆఫ్ యాంగిల్ సి. ఇది రాసినప్పుడు మనకు దీన్ని ట్యాన్ సి అని రాయాలి, ట్యాన్ సి, దీన్ని ట్యాన్ సి అని రాయాలి. ట్యాన్ సి ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ బై, అపోజిట్ సైడ్ బై అపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సి బై అడ్జసెంట్, అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సి అని రాయాలి. ఈ రకంగా 3 రేషియోస్ని మనము రాయడం జరిగింది. అదే రకంగా ఇంకా 3 రేషియోస్ కూడా మనము ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం. తర్వాత మనకు ట్యాంజెంట్కి కోటాంజెంట్, కోటాంజెంట్ ఆఫ్ లాగ్స్, కోటాంజెంట్, కోటాంజెంట్ ఆఫ్ యాంగిల్ సి. ఇక్కడ కోటాంజెంట్ ఆఫ్ యాంగిల్ సి, కోటాంజెంట్ ఆఫ్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు దీన్ని కాట్ సి అని మనం రాస్తాం, దీన్ని కాట్ సి అని రాస్తాం. దీని వాల్యూ ఏం రాసుకోవచ్చు, ఈ ట్యాన్ టీటకు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్గా రాయాలి. అంటే ఈ న్యూమరేటర్ డినామినేటర్గా, డినామినేటర్ న్యూమరేటర్గా రావాలి. కాబట్టి అడ్జసెంట్, అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సి బై అపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సి, యాంగిల్ సి ఈ రకంగా రాయాలి. అదే రకంగా ఇంకా 2 సీకెంట్, సీకెంట్ ఆఫ్ యాంగిల్ సి, సీకెంట్ ఆఫ్ యాంగిల్ సి అంటే సీకెంట్ ఆఫ్ అంటే యాంగిల్ సి అంటే ఏంటిది, దాన్ని సెక్ సి అని రాయాలి, దాన్ని సెక్ సి, సెక్ యాంగిల్ ఆఫ్ సి, సెక్ ఆఫ్ యాంగిల్ సి, సెక్ ఆఫ్ యాంగిల్ సి అని చదవాలి దాన్ని. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అడ్జసెంట్ సైడ్ బై, ఇక్కడ హైపోటెనస్ బై
హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సి. ఇప్పుడు మనం అంతా ఎట్లా మెజర్మెంట్ చేస్తున్నాం? యాంగిల్ సి పరంగా మెజర్మెంట్ చేస్తున్నాం కాబట్టి యాంగిల్ సి అని రాస్తే రాయొచ్చు, లేకుంటే లేదు. తప్పకుండా యాంగిల్ సి రాస్తే ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అదే రకంగా కోసీకెంట్ ఆఫ్ యాంగిల్ సి, దాన్ని ఏం రాయొచ్చు? కోసెక్ అని రాయొచ్చు. మనం ఏం రాస్తాం? కోసెక్ సి ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ దేనికి ఉంటుంది? సైన్కి ఉంటుంది. చూడండి, ఇక్కడ సైన్కి సంబంధించింది అపోజిట్ బై హైపోటెనస్ ఉంది కదా, దాన్ని మనం హైపోటెనస్ బై ఆపోజిట్ అని రాయాలి. అపోజిట్ బై హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సి. ఈ రకంగా మనము 6 రేషియోస్ని మనము చాలా జాగ్రత్తగా ఫైండ్ అవుట్ చేసినాం. చూడండి, ఇక్కడ సైన్ ఆఫ్ యాంగిల్ సి అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మనము దీన్ని సైన్ సి అని చదువుతాం. మనము రాసేదంతా ఇది, కానీ యాక్చువల్గా సైన్ ఆఫ్ యాంగిల్, దీన్ని ఇట్లా సైన్ అని SINE అని ఉండాలి. ఓకే, దీనికి అపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అని మనము దాని యొక్క రేషియో రాయాలి. దీంట్లో అపోజిట్ సైడ్ ఏంటిది? AB బై AC అని రాయడం జరిగింది. సైన్ తర్వాత కోసైన్ ఆఫ్ యాంగిల్ సి. కోసైన్లో ఏమున్నది? కాస్లో ఏమున్నది? కాస్ సి ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సి. దీనికి అడ్జసెంట్ సైడ్ ఏంటి? అడ్జసెంట్ సైడ్ BC బై హైపోటెనస్ ఏమున్నది? AC రాయడం జరిగింది. అదే రకంగా ట్యాన్ సిలో మనం ఏం రాయొచ్చు? ఆపోజిట్ సైడ్. ట్యాన్ సిలో ఆపోజిట్ సైడ్ ఏమున్నది? AB బై అడ్జసెంట్ సైడ్ ఏమున్నది? BC. అదే రకంగా కాట్ సి, దీన్ని కోటాంజెంట్ని మనం ఏమని చదవాలి? కాట్ సి అని చదవాలి. కాట్ అని చదవాలి. కాట్ అంటే ఏంటి? అడ్జసెంట్ సైడ్. ఏముంది? అడ్జసెంట్ సైడ్ ఏముంది? BC బై ఆపోజిట్ సైడ్ AB. దీని యొక్క ఈ రకంగా మనము రేషియోస్ రాయాలి. అదే రకంగా సీకెంట్కి ఏం రాయాలి? హైపోటెనస్ అంటే ఏంటిది? AC బై అడ్జసెంట్ సైడ్ అంటే BC. AC బై BC. అదే రకంగా కొసెక్ సి వాల్యూ కొసెక్ ఆఫ్ యాంగిల్ సి వాల్యూ ఎంత ఉంది? హైపోటెనస్ అంటే AC బై ఇక్కడ ఆపోజిట్ అంటే ఏంది? AB. ఈ రకంగా మనము దాని యొక్క రేషియోస్ను మనము రాయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనము మరొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఒకటి తీసుకుందాం. ఈ ట్రయాంగిల్కి సంబంధించిన సైడ్స్ AC ఒకటి, AB అండ్ BC అండ్ AC ఉండడం జరిగింది. ఇప్పుడు రైట్ యాంగిల్లోకి అపోజిట్ ఉన్న సైడ్ని మనము ఏమంటున్నాం? హైపోటెనస్. మనము హైపోటెనస్, దాని పేరు హైపోటెనస్ పెట్టడం జరిగింది. మనము యాంగిల్ ఏ పరంగా చూస్తున్నాం కాబట్టి యాంగిల్ ఏకి అపోజిట్ ఉన్న సైడ్ని అపోజిట్ సైడ్ అంటాం. మిగిలిన సైడ్ని అడ్జసెంట్ సైడ్ అంటాం. ఇది అడ్జసెంట్ సైడ్. ఓకే, ఇటు రాసుకుందామా? AB ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ A. BC ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ ఆఫ్
యాంగిల్ ఏ, ఏసీ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్. ఈ రకంగా మనము వాటికి సంబంధించిన పేర్లు పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు చూసినాం సైన్, ఎస్ఐఎన్ఈ అంటే దాన్ని ఎస్ఐఎన్గా రాయాలి, సైన్గా రాయాలి. అదే రకంగా కొసైన్, కొసైన్ మనము కాసుగా, ట్యాంజెంట్, ట్యాంజెంట్ను ట్యాన్గా, కో ట్యాంజెంట్ను కాటుగా, సీకెంట్ను సెగ్గా, కో సీకెంట్ని కొసెగ్గా మనము రాయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనము చాలా సింపుల్గా సింపుల్ మెథడ్లో రాసుకుందాం. ఇక్కడ సైన్స్ ఏ సైన్ యాంగిల్, సైన్ ఆఫ్ యాంగిల్ ఏ, సైన్ ఆఫ్ యాంగిల్ ఏ. చూడండి సైన్ ఆఫ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనము ఇంతకుముందు ఏం మాట్లాడుకోవడం జరిగింది, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్గా ఏం రావడం జరుగుతుంది, కొసెక్, కొసెక్ ఆఫ్ ఏ. కొసెక్ ఏ రకంగా రాసుకోవచ్చు మనము, హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్. ఇక్కడ మనము తీసుకున్నప్పుడు సైన్ అపోజిట్ సైడ్ అంటే ఏంటి, అపోజిట్ సైడ్ ఏంది బీసీ బై హైపోటెనస్ అంటే ఏంది ఏసీగా రాయడం జరిగింది. ఇక్కడ ఏం తీసుకున్నాం మనము, హైపోటెనస్ అంటే ఏంది ఏసీ బై బీసీగా రాయడం జరిగింది. చాలా ఇది ఈజీగా గుర్తుంచుకోవడానికి సైన్ గుర్తుంచుకుంటే కొసెక్ అనేది కూడా చాలా సింపుల్గా మనం గుర్తుంచుకోవడం జరుగుతుంది. ఓకే, అదే రకంగా సెకండ్ వన్, ఇప్పుడు కాస్ ఏ వాల్యూ మనం ఏం రాసుకోవచ్చు, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అంటే అడ్జసెంట్ సైడ్ ఏమున్నది ఇక్కడ చూడండి, ఏబి బై హైపోటెనస్ ఏమున్నది ఏసీ. ఓకే, దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్గా దీనికి సెక్ ఏని మనం రాయొచ్చు. సెక్ ఏని రాసినప్పుడు దీనికి ఇన్వర్స్ రాస్తాం, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్గా రాస్తాం. ఏం రాయొచ్చు, సెక్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్ అని మనం రాయొచ్చు. ఓకే, హైపోటెనస్ వాల్యూ ఎంత ఉన్నది, ఏ సైడ్ ఏసీ అనే సైడ్ హైపోటెనస్, అడ్జసెంట్ అంటే ఏంది ఏబి. ఇది చాలా సులభంగా మీరు ఈ కాస్ ఏకి సంబంధించిన రేషియో మనకు తెలిస్తే మనము సెక్ సంబంధించిన రేషియోని కూడా చాలా సింపుల్గా రాయొచ్చు. అదే రకంగా ట్యాన్ యాంగిల్ ఆఫ్ ఏ తీసుకున్నప్పుడు ఇక్కడ ఫస్ట్ ఆపోజిట్ సైడ్ తర్వాత అడ్జసెంట్ సైడ్. ఇక్కడ అపోజిట్ సైడ్ ఏమున్నది, దీనికి అపోజిట్ సైడ్ ఏమున్నది బీసీ బై అడ్జసెంట్ సైడ్ ఏమున్నది ఏబి. అదే రకంగా కాట్ ఏని మనం ఏం తీసుకోవచ్చు, కాట్ ఏ అంటే ఏంటిది, దీనికి అపోజిట్ ఉంటుంది ఇన్వర్స్, ఈ ట్యాన్కి ఇన్వర్స్గా ఉంటుంది. ట్యాన్కి ఇన్వర్స్ ఏముంటుంది, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. అడ్జసెంట్ అంటే ఏబి బై బీసీ. ఈ రకంగా రేషియోస్ని మనము ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఈ రేషియోస్ పర్ఫెక్ట్గా మీకు ఐడెంటిఫై చేయడం, ఈ రైట్ ట్రయాంగిల్లో ఉన్న సైడ్స్కి
కరెక్ట్ నేమింగ్ ఇవ్వడం వస్తే మనకు ఈ చాప్టర్లో చాలా సింపుల్గా మనము ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయొచ్చు.